బిడ్డలారా, నువ్వే ఇంట్లో ఉంటున్నావో నీ ఇంటికి రుచిని నువ్వు పంచాలి. నువ్వే ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంటికి మాధుర్యాన్ని పంచాలి. కొంచెం ఉప్పు కూరంతటికి ఆ రుచిని, కూరంతటిని అసలు దాని విధానాలు మారుస్తాయి కదా. మీ అమ్మనాలు నిన్ను పట్టుకొని ఏమన్నాళ్ళు తెలుసా? ఇదేమంటా నా కడుపున పడిందో, ఇది నా కడుపున పుట్టి పెరిగినప్పటి నుండి ఇది పెద్దదైన తర్వాత నా కన్నీళ్లు తొడవబడ్డాయ్యా, మా కుటుంబం కట్టబడిందయ్యా, ఇది ఎప్పుడైతే ప్రయోజకురాలైందో మేము సంతోషంగా బ్రతుకుతున్నామయ్యా, నా కూతుర్ను బట్టి మేము వేడ్చిన రోజులు లేవు అని ఓ కుమార్తె తల్లిదండ్రులు నిన్ను అనాలి. నీ భర్త నిన్ను కూర్చి అనాలి. ఏమనో తెలుసా? నా జీవితంలో నా భార్య అడుగుపెట్టిందయ్యా, అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు నేను ఎంత నెమ్మది పొందుకున్నానో, ఎంత సంతోషాన్ని పొందుకున్నానో. నా భార్య నాకు ఉప్పు లాంటిది. నీ భర్త మాట అనాలి, నీ భార్య నిన్ను కూర్చి ఆ మాట అనాలి. ఒకప్పుడు వివాహం కాక మునుపు నా తండ్రి ఇంటిలో తండ్రి ప్రేమ నాకు దొరికిలా, తల్లి ప్రేమ దొరకలా. ఏదో ఉన్నారనే పేరు కానీ మా కుటుంబంలో ఎప్పుడు మా అమ్మ నాన్నల మధ్య గొడవ. కానీ నా భర్త నా జీవితంలో అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు పొందుకొని దైవికమైన సంతోషం నా భర్త ద్వారా నేను పొందుకుంటున్నాను. నా భర్త నాకు ఉప్పు లాంటి వాడు. నిన్ను గూర్చి ఆ మాట మాట్లాడాలి. ఇంకో మాట కూడా అంటాను, నువ్వు చేసిన ప్రార్థన కొంచెం ప్రార్థనైనా, నువ్వు దేవుని సన్నిధిలో గడిపిన సమయం కొంచెమైనా, క్వాలిటీ ఆఫ్ టైం, కొంచెం ఉప్పు కూరంతటిని ప్రభావితం చేసినట్లుగా నీ చిన్న జీవితం ప్రపంచాన్ని, నీ కుటుంబం